ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. డెలివరీ టైంలో ఇద్దరిలో ఒకరిని మాత్రమే కాపాడుకోగలం. ఏం డాక్టర్ మీరు చెప్పేది? ఇప్పుడేం చేయడానికి కుదరదా? చేసినా ప్రయోజనం ఉండదు. ఏదైనా అవకాశం ఉండుంటే నేనే చెప్పేదాన్ని కదా. ఇప్పుడెలా డాక్టర్? నందినికి పుట్టబోయే బిడ్డ మీదే వంశీ 100 ఆశలు పెట్టుకున్నాడు. తన రాక కోసం ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడు తను ఇలాంటి పరిస్థితుల్లో ఉందని తెలిస్తే వాడు తట్టుకోలేడు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యండి ప్లీజ్. చెప్పాను కదండి, మనం చేయగలిగింది ఏమీ లేదని. ఈ విషయం మీ అబ్బాయితోనే చెప్పాలి, కానీ తను తట్టుకోలేడని మీకు చెప్పాను. డెలివరీ టైం దగ్గర పడే వరకు మీ అబ్బాయిని మెంటల్గా ప్రిపేర్ చేయండి. తనకి పుట్టబోయే బిడ్డ మీద ఎక్కువగా ఎఫెక్షన్ పెంచుకోకుండా చూడండి. ఎందుకంటే మనం ఎంత ఎక్స్పర్ట్ డాక్టర్ని తీసుకొచ్చి డెలివరీ చేయించినా ఉపయోగం ఉండదు. బిడ్డను కావాలనుకుంటే తల్లిని కాపాడలేం, తల్లి కావాలనుకుంటే బిడ్డని కాపాడలేం. ఆ టైం వరకు ఎవరు కావాలో డిసైడ్ చేసుకోండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సిగ్నల్ దొరకడం లేదండి. ఇప్పుడు ఏం చేద్దాం? మహాలక్ష్మి, ఆ, మహాలక్ష్మి, నువ్వేం కంగారు పడకో. నందినికేం జరుగుండదని చెప్తున్నాను కదా. లేదండి, నేనిప్పుడు తనతో మాట్లాడే తీరాలి. ఒకసారి మీ ఫోన్ నుంచి చేస్తాను, ఇవ్వండి. ఎందుకు స్వామి, ఎందుకు నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి కల్పిస్తున్నావు? వాడు నీకేం అన్యాయం చేశాడని వాడి జీవితంలో సంతోషం లేకుండా చేస్తున్నావు. ఎప్పుడెప్పుడు బిడ్డ పుడుతుందా అని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న నా బిడ్డ దగ్గరకు వెళ్ళి ఇంక నీ బిడ్డ మీద ఆశలు వదులుకోమని ఎలా చెప్పను? చెప్పలేను స్వామి. ఈ వార్త వాడికి చెప్పి వాడి సంతోషాన్ని దూరం చేయలేను. 9 నెలల తర్వాత ఎలాగో వాడు బాధపడతాడు. కనీసం ఈ కొద్ది రోజులైనా వాణ్ణలా సంతోషపడినివ్వడం తప్ప తల్లిగా
నేనేం చేయలేకపోతున్నాను. ఏం చేయలేకపోతున్నాను. మహాలక్ష్మి వదిన ఫోన్ చేస్తుంది. ఇప్పుడు నందిని హాస్పిటల్లో ఉందంటే కంగారు పడుతుంది. ఏం చెప్పాలి? హలో, హ, నందిని, ఏంటమ్మా నీ ఫోన్ కలవట్లేదేంటి? నీతో మాట్లాడడానికి ఎంతసేపటి నుంచి ప్రయత్నిస్తున్నావో తెలుసా? ఫోన్ కలవకపోతేనే వదిన ఇంత టెన్షన్ పడుతుంది. ఇంకా తన పరిస్థితి ఇదని చెప్తే అమ్మో వదిన తట్టుకోలేదు. ఈ విషయం ఇప్పుడప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. నందిని, ఏంటమ్మా ఏమీ మాట్లాడవేంటి? నువ్వెలా ఉన్నావు అని నేనెంత కంగారు పడుతున్నానో తెలుసా? నందిని, అక్కడంతా బానే ఉంది కదమ్మా, నీకే సమస్య లేదు కదా? నందినికి సమస్య ఎందుకుంటుంది వదినా? మేమంతా ఉన్నాం కదా చూసుకోవడానికి. ఉమా వదినా, మీరా? హ, నందిని ఫోన్ మీ దగ్గర ఉందేంటి? మరి నందిని ఎక్కడికెళ్ళింది? నీ కూతుర్ని సరిగ్గా చూసుకోవట్లేదేమో అని భయపడుతున్నావా? చచా, అలాంటిదేం లేదు వదినా. ఉన్నట్టుండి నందిని ఫోటో కింద పడి పగిలిపోయింది, అందుకే కొంచెం కంగారు పడ్డాను. తనకి నువ్వు కన్న తల్లివైతే నేను తనని కంటికి రెప్పలా చూసుకునే తల్లిని. నందిని గురించి మీరేం కంగారు పడకండి, సరేనా? ఉంటాను వదినా. ఉమ్. ఎందుకు మహాలక్ష్మి కంగారు? ఏం జరుగుండదని చెప్తున్నాను కదా. తన ఫోను కంగారు పడుకో. ఏం కాదు మహాలక్ష్మి, నువ్వు కంగారు పడుకో. సరేగాని చక్కగా మళ్ళీ ఫ్రేమ్ కట్టించమనండి. నందిని, నందిని, జాగ్రత్త. నందిని, థ్యాంక్ గాడ్. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నీకేమీ కాలేదు. ఐఎమ్ సో హ్యాపీ. నందిని, నువ్వు సేఫ్, ఓకే కదా? నువ్వు సేఫ్, మన బిడ్డ సేఫ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నిజంగా నేను చాలా కంగారు పడ్డాను. ఇంకెప్పుడు ఇలా కంగారు పెట్టకో. బామా భోంచేద్దాం రా. పద పద్మావతి. పిన్ని నువ్వా? ఏంటి ఇలా వచ్చా? పద్మావతి ఇంకా రాలేదా శ్వేత? దారిలో ఉన్నానని చెప్పింది. అక్కతో ఏమన్నా పనుందా పిన్ని? అవునమ్మా, ఒక 10,000 అప్పు కావాలి. ఇంత అర్జెంటుగా ఏం అవసరం పడింది రజని? అది కూడా రాత్రి వేళ.
అవసరాలు చెప్పిరావు కదా బామ్మగారు. చెప్పిరావు కరెక్టేనండి, కానీ ఏందో చెప్తేనే కదా మాకు తెలిసేది. ఏం లేదండి, మా ఆడపడుచుకి 3 కూతుళ్ళు. వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోతే పెద్దమ్మాయే ఇన్ని రోజులు వాళ్ళ చెల్లెళ్ల బాధ్యతలు తీసుకుని పెంచింది. కానీ ఎవరు మాత్రం ఎన్ని రోజులు తోడుంటారు? ఏదో ఒక రోజు ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సిందే కదా. పెద్దమ్మాయికి నీ మధ్య జాబ్ దొరికింది, అక్క చూసుకుంటుంది కదా అని చెల్లెలు ఏ పని చూసుకోలేదు. తీరా ఇప్పుడు పెద్దమ్మాయి ఉద్యోగం చేసే దగ్గర ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. పాపం ఉన్న పళంగా చెల్లెళ్ళు రెక్కల్లేని పక్షులైపోయారు. అంటే నువ్వు పోయి వాళ్ళని తెచ్చుకుంటావా? చూడండి, ముందక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితేనే గాని ఏం చెయ్యాలన్నది నిర్ణయించుకోలేను. ఈ విషయం కూడా ఇందాకే ఫోన్ చేసి చెప్పారు, అందుకే డబ్బు అవసరం పడి వచ్చాను. కానీ అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు రజని, వచ్చాక చెప్తాలే అమ్మా. సరే బామ్మ, మళ్ళీ వస్తాను. బామ్మ, రేపు అక్క కూడా పెళ్లి చేసుకుని మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది కదూ. పెళ్లి చేసుకుంటే వెళ్ళాలి కదా శ్వేత. వాళ్ళు మాత్రం ఇక్కడెందుకు ఉండనిస్తారు? సరే సరే, పదండి భోంచేద్దాం. ఎవరు మాత్రం ఎన్ని రోజులు తోడుంటారు? ఏదో ఒక రోజు ఎవరి దారి వాళ్ళు చూసుకోవాల్సిందే కదా. పెళ్లి చేసుకుంటే వెళ్ళాలి కదా శ్వేత. వాళ్ళు మాత్రం ఇక్కడెందుకు ఉండనిస్తారు? పరిస్థితులు చూస్తుంటే అక్క మా నుంచి శాశ్వతంగా దూరం అవుతుంది అనిపిస్తుంది. మాట వరుసకి మాతోనే ఉంటాను అంటుందే తప్ప పెళ్లి జరిగితే అక్క మారిపోయినా మారిపోతుంది. మా అందరినీ ఇప్పట్లో అయితే ఖచ్చితంగా చూడలేదేమో అనిపిస్తోంది. అక్క లేకుండా ఉండలేను, అలా అని అక్క కోరుకున్న జీవితంలోకి వెళ్లకుండా ఆపలేను. అలా చేయడం నా స్వార్థం అవుతుంది. కానీ అక్క మాతోనే ఎప్పటికీ ఉండాలంటే నేనేం చెయ్యాలి? అక్క, నువ్వా? ఏంటి శ్వేత, ఇంత రాత్రి అవుతున్నా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, ఊరికే. ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంది చాలు, ఇంకా పడుకుందు గాని రా. నువ్వు వెళ్ళక్క, నేను వస్తాను. అదేం కుదరదు, రా. బావగారు, కాఫీ. ప్రకాష్ ఎక్కడమ్మా? లోపలున్నారు బావగారు. ఒక శుభవార్త చెప్పాలమ్మా. ఏంటన్నయ్యా శుభవార్త? మీ బట్టల షాప్ కోసమని ప్లేస్ వెతుకుతున్నాం కదా. అవును, ఆ ప్లేస్ దొరికేసిందిరా. ఏంటండి మీరు చెప్పేది, నిజమా? అవును మహాలక్ష్మి, మంచి సెంటర్లో దొరికింది. ఇంకో వారం రోజుల్లో అంతా రెడీ చేసిస్తామన్నారు. ఇంక మనం షాప్ ఓపెన్ చేయటమే ఆలస్యం. శుభం. మొత్తానికి త్వరలోనే ప్రకాశ్ బావ గారు వైష్ణవి అక్క వ్యాపారవేత్తలు కాబోతున్నారన్నమాట.
గుడ్ లక్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ లీలా. బావగారు, అక్క, హారతి తీసుకోండి. ఇదేంటక్క ఇలా జరిగింది? హారతి ఆరిపోయిందంటే అంటే మనకేమైనా చెడు జరగబోతోందా? ఏదో గాలి కారిపోయినట్టుందిలే అక్క. మీరేం కంగారు పడకండి, అంతా మంచి జరుగుతుంది. అతి తొందరలోనే ఈ ఇంట్లో ఓ పెద్ద అనర్థం జరగబోతుంది తల్లి. ఇంకా ఎంతసేపు కోస్తావు శ్వేత? తొందరగా కోయ్. కోస్తున్నాను కదా. అబ్బా, అయ్యో ఏమైంది శ్వేత? అయ్యో, బెండకాయలు కోస్తుంటే వేలు కట్టయింది బామ్మ. నువ్విక్క చిన్నపిల్లవనుకుంటున్నావా? వేలు కట్ చేసుకున్నాడేంది? చూసుకోవాలి కదా. బాగా తెగిపోయినట్టుంది, నెత్తురు కూడా వస్తున్నట్టుంది. నువ్వు వెళ్ళి పసుపు తీసుకురా, కట్టు కడదాం. అమ్మ, పసుపు వద్దు, చాలా మంటగా ఉంటుంది. మరి రక్తం ఆగాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. సరే, ఒక నిమిషం ఉండండి, నేను అక్కకు ఫోన్ చేస్తాను. హలో శ్వేత. హలో అక్క, ఎక్కడున్నావు? షాప్ లో ఉన్నాను, చెప్పు శ్వేత. బెండకాయలు కట్ చేస్తుంటే వేలు కట్టయిందక్క. నువ్వు తొందరగా ఆయింట్మెంట్ తీసుకుని వస్తావా? ఇప్పుడా? నాకు రావడం వీలు కాదు శ్వేత. షాప్ లో కస్టమర్స్ ఎక్కువగా ఉన్నారు. నువ్వు ఒక పని చేయి, ప్రస్తుతానికి పసుపు వేసుకుని కట్టుకో, అది తగ్గిపోతుంది. ఉంటాను. హలో హలో అక్క, అక్క. ఏమైంది శ్వేత? పసుపు వేసి కట్టుకోమంది. మరి నేను చెప్పింది కూడా గదే కదా. ఉండు, పసుపు తీసుకుని వస్తాను. కూర్చో. అక్క, అబ్బా, అక్క. ఏంటి శ్వేత అలా అరిచావు? ఏం జరిగింది? శ్వేత, అమ్మా. అయ్యయ్యో, అంత దెబ్బ తగిలిందంటమ్మా. ఉండు, పసుపు తీసుకొస్తాను. వద్దు బామ్మ, నాకు పసుపు అంటే భయం. మరి ఎలాగమ్మా? బాగా రక్తం పోతుంది కదా. అక్క కాల్ చేస్తాను, ఉండు. ఏంటి శ్వేత? అక్క ఎక్కడున్నావు? బయట ఉన్నాను శ్వేత. అర్జెంటుగా ఆయింట్మెంట్ తీసుకుని ఇంటికి రా, నా కాలికి దెబ్బ తగిలింది. అవునా? ఇప్పుడే వస్తున్నాను. అలాగే అక్క. శ్వేత, శ్వేత. అయ్యో, ఇంత పెద్ద గాయం చేసుకున్నావేంటి? అయినా ఈ పనులన్నీ నీకెందుకు? జాగ్రత్తగా ఉండాలి కదా శ్వేత. పసుపు తొందరగా తీసుకురామ్మా. నువ్వు వెళ్ళి కట్టు కట్టడానికి కాటన్ తీసుకురా. ఇంకా లాభం లేదు,
అక్క పెళ్లి జరిగితే మాకు పూర్తిగా దూరం అయిపోతుంది. అలా జరగడానికి వీల్లేదు. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. ఏమ్మా, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడే వచ్చానక్క. ఏమ్మా శ్వేత, ఎలా ఉన్నావు? బాగున్నాను బావగారు. ఇంట్లో బామ్మగారు వాళ్ళంతా బాగున్నారు కదా? ఏంటమ్మా ఒక్కదానివే వచ్చావా? అవునక్క, ఒక్కదాన్నే వచ్చాను. కనీసం వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదేంటి శ్వేత? సడన్ గా వచ్చి అందర్నీ సర్ప్రైజ్ చేద్దామనుకున్నావా? నేను మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి రాలేదక్క. మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ముఖ్యమైన విషయమా? ఏంటమ్మా అది? ఇంకేముంటుందక్క, పనిలో పనిగా శ్వేతకి కూడా పెళ్లి సంబంధం వచ్చుంటుందేమో. ఏంటమ్మా, లీల చెప్పేది నిజమా? నీ పెళ్లి కుదిరిందా? నేనొచ్చింది అందుకు కాదక్క. మరి ఇంకే పని మీద వచ్చావమ్మా? పద్మావతి ఆదిత్య బావల పెళ్లి జరగదని చెప్పడానికి వచ్చాను. శ్వేత మీ పెళ్లికి ఒప్పుకుందా? పద్మావతిని మన ఇంటికి పంపడానికి ఒప్పుకుంది కదా? చెప్పు నాన్నా, శ్వేత ఏమంది? ఈ పెళ్లి జరగదమ్మా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.